బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. స్మగ్లింగ్ చేసిన లగ్జరీ కార్లలో కారులు పార్టీ నడుస్తుందా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్స్లో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారన్నారు. ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయని ప్రశ్నించారు. పేమెంట్స్ బినామీ పేర్లతో జరిగాయా లేక మనీ లాండరింగా అంటూ ప్రశ్నల వర్షం సంధించారు. ఈ కుంభకోణంలో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందిందో లేదో సంబంధిత అధికారులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేంద్ర మంత్రి బండి సంజయ్. స్మగ్లింగ్ చేసిన లగ్జరీ కార్లలో కారులు పార్టీ నడుస్తుందా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్స్లో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారన్నారు. ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయని ప్రశ్నించారు. పేమెంట్స్ బినామీ పేర్లతో జరిగాయా లేక మనీ లాండరింగా అంటూ ప్రశ్నల వర్షం సంధించారు. ఈ కుంభకోణంలో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందిందో లేదో సంబంధిత అధికారులు విచారణ జరపాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.